ప్రభుత్వము ఏర్పాటైనప్పటి నుంచి అనేక రకాలైనటువంటి పరిశ్రమలు మన ఆంధ్రప్రదేశ్ లో గ్రౌండింగ్ అవుతున్నాయి. అందులో ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. అది ఆంధ్రప్రదేశ్ కి రావడం అనేటువంటిది చాలా ఉపయోగకరము. ఎందుకంటే రెండు రకాల, ఒకటి యువతకు ఉపాధి కలుగుతుంది, రెండవది ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు అంటే రైతులకు ఉన్నటువంటి అవ్వచ్చు, ఇళ్ల స్థలాలు అవ్వచ్చు, వాటి యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది. మనం ఈ మధ్య చూసినటువంటి గూగుల్ కానీ, అసలు నెట్లు కానీ, ఇలా అనేక BPCL కానీ, అగ్నిజెంట్ కానీ, తర్వాత TCS కానీ అనేక కంపెనీలు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థవంతమైన పాలన మన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంటున్నాయి. నేషనల్ సర్వేల ప్రకారం కూడా ఇండియాకు వచ్చేటువంటి పెట్టుబడులలో 25% అంటే 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. ఇది ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధికి చాలా దోహదపడతాయని మనం ఘంటాపరంగా చెప్పవచ్చు. ఒకటి సార్, ఉన్న అమర్ రాజ్య డాక్టరీస్ని తరిమేశాం. మరి తరిమేసిన వాడికి కాపాడుకునే విలువలా తెలుస్తుంది సార్? తెలీదు. తోటమాలి ఉంటాడండి, ఆ తోటమాలికి తెలుస్తుంది చెట్లు ఎంత భద్రంగా చూసుకోవాలని. చెట్లు నరికేసే వారికి తెలియదు. ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఉన్న కంపెనీలను వాళ్ళ లంచాల కోసమో లేకపోతే ఇంకొక వ్యక్తిగత ప్రయోజనాలతోనో లేకపోతే ఆ కంపెనీ వాళ్ళకి ఉండాలనే ప్రయత్నాలతో చేసుకుంటూ వచ్చారు. నిజంగా మనం అదే చెప్పుకున్నామండి. ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీకు BPCL చూశారు, ArcelorMittal చూశారు, లక్షల కోట్ల పెట్టుబడి. మరి అలాంటిది ఒక చోట శంకుస్థాపన జరిగి అది తిరిగి మన ప్రజలందరికీ అందుబాటులోకి రావడానికి మన కియా మోటార్స్ అయితే ఎలాగో 3-4 సంవత్సరాలు పడుతుంది, అది ఖచ్చితంగా అంత టైం తీసుకుంటుంది. వీళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఫేక్ ప్రచారం మొదలు పెడతారు. ఏ కంపెనీలు రాలేదు, ఏమీ చేయట్లేదు, అంతా ఫేక్ అనేసి.